బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇంకా 2 వారాలే అవుతున్నా ఇప్పటికే ఛాలెంజింగ్ టాస్క్ లతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొదటి వారం హీటెక్కించిన నామినేషన్స్, ఇక రెండో వారం కూడా అదే స్థాయిలో జరిగాయి. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా అనూహ్యంగా యాంకర్ విష్ణుప్రియ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. విష్ణుప్రియకు ఓటింగ్ ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం కూడా సోనియానే. నామినేషన్ సమయంలో విష్ణుప్రియను దారుణంగా అవమానించింది సోనియా. బట్టలు సరిగ్గా వేసుకోవు అంటూ అసభ్యకరంగా మాట్లాడి తన ఇమేజ్ ని పూర్తిగా తగ్గించుకుంది. దీంతో సోనియాపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సోనియా హద్దు మీరి మాట్లాడుతున్నప్పటికీ విష్ణుప్రియ ఏమాత్రం ఎమోషనల్ కాకుండా తన మాటలను తిప్పికొట్టడంతో ఇప్పుడు నెటిజన్స్ కూడా విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో విష్ణుప్రియ టాప్ లో దూసుకుపోతుంది. ఆ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం పోటీ తక్కువే ఉంది. అటు విష్ణుప్రియకి 25% ఓటింగ్ రాగా నిఖిల్ కి 24% ఓటింగ్ తో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత 3వ స్థానంలో నాగమణికంఠ ఉండగా ఆ తర్వాత నైనిక 4వ స్థానంలో నిలిచింది. ఇక శేఖర్ భాష 5వ స్థానంలో ఉంటే ఆదిత్య ఓం 6వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 1% మాత్రమే ఓటింగ్ డిఫరెంట్ గా ఉండటం గమనార్హం. ఇక వీరి తర్వాతి చివరి స్థానాల్లో పృథ్వీ, సీత ఉన్నారు. వీరిద్దరికి తక్కువ ఓటింగ్ వస్తూ ఉండడంతో వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వారం పృథ్వీ కాకుండా సీతను ఎలిమినేట్ చేస్తారని సందేహపడుతున్నారు నెటిజన్స్. అందుకు కారణం ఆమె పిఆర్ టీమే. అవును, ఇప్పుడు నామినేషన్ లో ఉన్న సీతకు సంబంధించిన పోస్టింగ్స్ మాత్రం అంతగా కనిపించడం లేదు. పృథ్వీ కంటే సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా శుక్రవారం వరకు వచ్చే ఓటింగ్ ని బట్టి ఎలిమినేషన్ పై స్పష్టత రానుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇంకా 2 వారాలే అవుతున్నా ఇప్పటికే ఛాలెంజింగ్ టాస్క్ లతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొదటి వారం హీటెక్కించిన నామినేషన్స్, ఇక రెండో వారం కూడా అదే స్థాయిలో జరిగాయి. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా అనూహ్యంగా యాంకర్ విష్ణుప్రియ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. విష్ణుప్రియకు ఓటింగ్ ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం కూడా సోనియానే. నామినేషన్ సమయంలో విష్ణుప్రియను దారుణంగా అవమానించింది సోనియా. బట్టలు సరిగ్గా వేసుకోవు అంటూ అసభ్యకరంగా మాట్లాడి తన ఇమేజ్ ని పూర్తిగా తగ్గించుకుంది. దీంతో సోనియాపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సోనియా హద్దు మీరి మాట్లాడుతున్నప్పటికీ విష్ణుప్రియ ఏమాత్రం ఎమోషనల్ కాకుండా తన మాటలను తిప్పికొట్టడంతో ఇప్పుడు నెటిజన్స్ కూడా విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో విష్ణుప్రియ టాప్ లో దూసుకుపోతుంది. ఆ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం పోటీ తక్కువే ఉంది. అటు విష్ణుప్రియకి 25% ఓటింగ్ రాగా నిఖిల్ కి 24% ఓటింగ్ తో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత 3వ స్థానంలో నాగమణికంఠ ఉండగా ఆ తర్వాత నైనిక 4వ స్థానంలో నిలిచింది. ఇక శేఖర్ భాష 5వ స్థానంలో ఉంటే ఆదిత్య ఓం 6వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 1% మాత్రమే ఓటింగ్ డిఫరెంట్ గా ఉండటం గమనార్హం. ఇక వీరి తర్వాతి చివరి స్థానాల్లో పృథ్వీ, సీత ఉన్నారు. వీరిద్దరికి తక్కువ ఓటింగ్ వస్తూ ఉండడంతో వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వారం పృథ్వీ కాకుండా సీతను ఎలిమినేట్ చేస్తారని సందేహపడుతున్నారు నెటిజన్స్. అందుకు కారణం ఆమె పిఆర్ టీమే. అవును, ఇప్పుడు నామినేషన్ లో ఉన్న సీతకు సంబంధించిన పోస్టింగ్స్ మాత్రం అంతగా కనిపించడం లేదు. పృథ్వీ కంటే సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా శుక్రవారం వరకు వచ్చే ఓటింగ్ ని బట్టి ఎలిమినేషన్ పై స్పష్టత రానుంది.